Safari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ముక్తల్ మండలంలో వర్షాలు వస్తున్నాయని తెలిసి కూడా అధికారులు ఎక్కడ కూడా రైతులు పండించిన పంటకు సరిపోవు బస్తాలు సప్లై చేయకుండా ఇచ్చిన సంచులు కూడా ట్రాన్స్పోర్ట్ లారీ అలాట్మెంట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముక్తల్ మండలం ఐకేపీ అధికారులు అయితేనేమి పిఎస్సిఎస్ అధికారులు అయితేనేమి ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి సంచులు ఇవ్వడం జరుగుతుంది. 15 రోజుల క్రితం రైతులు అమ్ముకున్న ధాన్యానికి కూడా ఈ రోజు వరకు పిలిచి ఇవ్వడం లేదు. ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం లేదు. ఏ రైతు ఎప్పుడు కాలైన వాళ్ళ రిజిస్టర్ కూడా ఈ రోజు వరకు పిఎస్సిఎస్ ఆఫీస్లో లేకపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల బాధలు వర్ణాతీతం. ఇవాళ నిన్న వర్షం వచ్చి రైతులు గొడవని ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్న తరుణంలో వర్షాలు పడుతుంటే కూడా ముక్తల్ సొసైటీకి కానీ ముక్తల్ ఐకేపీకి వాళ్ళకి కానీ రావాల్సిన సంచులు ఇవ్వకుండా అధికారుల నిర్లక్ష్యం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అధికారులు ఇక్కడికి వచ్చి సంచులు సరిపడా సంచులు ఇచ్చే వరకు నేను ఈ రస్తా రోకను విరమించాం. దీంట్లో పోలీస్ శాఖ వారు కూడా అతి ఉత్సాహం చూపించి రైతులను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ అధికారులతో కోరుతున్నాం, దయచేసి మీకు పాదాభివందనం చేస్తాం. రైతుల బాధలు అర్థం చేసుకోండి. లాఠీ చార్జ్ చేసినా రైతులను కాల్చినా ఇక్కడ నుంచి సంచులు ఇచ్చే వరకు పక్కకు తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఉన్నతాధికారులకు కలెక్టర్ దృష్టికి అడిషనల్ కలెక్టర్ దృష్టికి బాధని వాళ్ళకి చెప్పి అధికారుల ద్వారా ఇక్కడ సంచులు వస్తేనే తప్ప ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా మీ లాఠీ చార్జికో మీ దానికి భయపడి ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళిపోరు. కాబట్టి సామరస్యపూర్వకంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా ఇక్కడున్న సిఐ గారు జిల్లాధికారులతో మాట్లాడి సంచులు తెప్పించిన తర్వాతనే మేము రస్తా రోకను విరమిస్తాం. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ సాల్వ్ అయ్యే వరకు రైతులు ఎవరు కూడా ఈ ఉద్యమాన్ని ఆపరు. వచ్చిన లారీలు కూడా ఎవరైతే డబ్బులు ఇస్తారో డబ్బులు ఇచ్చిన వారికే లారీలు పోతాయి, డబ్బులు ఇచ్చిన వారికే బిల్స్ అయితే ఉన్నాయి. ఒడ్లు అమ్ముకున్నా ఈ రోజు వరకు కూడా బిల్స్ కాని పరిస్థితి రైతులు అరణ్యకోసం. వర్షం పడి నిన్న వందలాది వేలాది మంది రైతులు గొడవని ఏడుస్తూ ఉన్నారు. ఒడ్లన్నీ కొట్టుకపోయినాయి. ఈ రోజు వరకు ఆ సంతులు ఇవ్వకుంటే రైతుల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఈ ముక్తల్ నియోజకవర్గంలో ఈ సంచుల కోసని ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ నిన్న రైతులు ఒడ్లు కాపలుగా ఉన్న రైతులు 2 పిడిగిపాటుకు చనిపోవడం జరిగింది. ఈ బాధ్యత అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే జరిగింది తప్ప ఇంకొకటి కాదు. వెంటనే సంచులు పంపించవలసిందిగా జిల్లా అధికారులతో డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.